హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. నేను మీ కిట్టు కలిసిన ఈరోజు నేను మన హనంకొండ నుంచి 43 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న మల్లన్న గండి రిజర్వాయర్కు వెళ్ళడం జరిగింది. ఇది మల్లన్న గండి రిజర్వాయర్ హనంకొండ నుంచి 44 కిలోమీటర్స్ ఉంటుంది. జనగాం నుంచి కూడా 44 కిలోమీటర్స్ ఉంటుంది. స్టేషన్ గన్పూర్ నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. జనగాం నుంచి వచ్చేవాళ్ళు వరంగల్ రూట్లో వస్తుంటే గన్పూర్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్లో ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ రూట్లో గన్పూర్ వచ్చే ముందు చిన్నపెన్యాల దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద రిజర్వాయర్. ఇది ఇప్పుడు రీసెంట్గానే మంచి టూరిస్ట్ ప్లేస్గా మారింది. వీకెండ్స్లో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి స్పాట్గా ఉంది. ఈ మధ్య చాలామంది వీకెండ్ ట్రిప్స్, స్మాల్ ట్రిప్స్, లోకల్ ట్రిప్స్ కోసం వెళ్తున్నారు. సో టూరిజం నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా దీనికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మేడారం వెళ్ళే వాళ్ళు వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళచ్చు. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి పచ్చని పొలాల మధ్యలో చాలా బాగుంటుంది. కాకపోతే వెళ్ళే రూట్ కొంచెం బాగాలేదు. కార్ అయితే ఓకే, 2 వీలర్స్కి అయితే కొంచెం స్లోగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి. రోడ్డు కూడా మనకి చాలా డ్యామేజ్ ఉంది. సో ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్టయితే మాత్రం తప్పకుండా చూసుకోండి. అది మళ్ళీ డే టైంలోనే ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. చీకటి పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడే వచ్చేసాం అనుకుంటున్నారు. ఇది మల్లన్నగండి కాదు, ఇది మల్లన్నగండి వెళ్ళే రూట్లో స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ ఇది. సో ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట. ఇది మిషన్ భగీరథ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి మల్లన్నగండి నుంచి మల్లన్నగండికి వస్తాయి, మళ్ళీ ఈ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్కి కూడా వస్తాయి. ఆన్ ద వే కదా అని చెప్పేసి మీకు ఇది కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. హనంకొండ నుంచి జస్ట్ ఒక 40 to 50 మినిట్స్ జర్నీ. హైవే రూట్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 11 కిలోమీటర్స్ వస్తుంది. చాలా అంటే చాలా మంచి ప్లేస్. వీకెండ్స్కి పర్ఫెక్ట్ స్పాట్. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఎవరైనా మనకి ఫ్యామిలీతోని వెళ్ళాలనుకుంటే అక్కడ మనం ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా కానీ అక్కడ హోటల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇళ్ళల్లోనే మనకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. మేము మల్లన్నగండి వెళ్తుంటే మాకు ఆన్ ద వేలో నాకు తాంబేలు కనబడింది, టాటాయిస్. సో దాన్ని ఏదైనా వెహికల్స్ వస్తే తొక్కేస్తాయని భయం వేసి దాన్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్న పంట పొలాల్లో వదిలేయడం జరిగింది. చాలా చిన్న పిల్ల. సో ఇప్పుడు మనం మల్లన్నగండి వచ్చేసినాం. మల్లన్నగండి మనకి చాలా హైట్ ఉంటుంది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు ప్రిపేర్ అయ్యి డ్రైవ్ చేయండి, ఎందుకంటే చాలా హైట్ ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. మల్లన్నగండి రిజర్వాయర్ ఎంట్రన్స్ ఇది. లెఫ్ట్ సైడ్ అంతా వాటర్ ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం స్లోప్ ఉంటుంది కట్టలాగా. ముందు మనకి గేట్స్ ఉంటాయి. అక్కడ గేట్స్ దగ్గర ఈ లెఫ్ట్లో మనకి టూరిస్టులు వెళ్ళి చూడడానికి కూడా ఉంది. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. యాక్చువల్లీ వాటర్లో కూడా చాలామంది దిగుతున్నారు కానీ నేను దిగలేదు, ఎందుకంటే మనకు తెలియని దగ్గర మనం దిగకూడదని. చాలా డెప్త్ ఉంటుంది ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర. అలానే ఏం కాదనుకుని దిగుతారు, ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. సో నేను అందుకే దిగదలుచుకోలేదు.
ఆ ఏరియా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. అక్కడికి పోగానే మనకి చాలా పక్షుల సౌండ్స్ అన్నీ వినబడతా ఉంటాయి. చాలా రామచిలుకలు ఉన్నాయి. నేను అవన్నీ క్యాప్చర్ చేశాను. కాకపోతే ఆ చిలుకల్ది వాయిస్ నేను అక్కడ పోగానే అవి ఎగిరిపోయాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. ఈ రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు వీకెండ్స్లో వెళ్ళినా, ఎప్పుడైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వాటర్ కానీ దానికి సంబంధించినవి ఏమైనా ఉంటే ముందే క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఏం దొరకవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే అక్కడికి వెళ్ళి పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారో దయచేసి అంత మంచి ప్లేస్లో ఆ చెత్త వేయకండి. ఎక్కడ చూసినా చెత్తే ఉంది. చూసారా ఇది? ఇది రిజర్వాయర్లో వాటర్ బయటకు వెళ్ళే గేట్స్ అన్నమాట. ఇవి గేట్స్ లోపల నుంచి వాటర్ వస్తాయి. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఇదే వీడియోలో. అది ఏంటనేది ఇంకొన్ని నిమిషాల్లో మీకే తెలుస్తుంది. ఇవి గేట్స్ అన్నమాట, రిజర్వాయర్ గేట్స్. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇది మనకు ఒక వ్యూ పాయింట్ లాగా. అక్కడ 2 వ్యూ పాయింట్స్ లాగా ఉంటాయి. లాక్స్ అవి యాక్చువల్లీ డ్యామ్ లోంచి వాటర్ పోయే లాక్స్ అవి. సో 2 వ్యూ పాయింట్స్ లా ఉంటాయి. మనం వెళ్ళి చూడొచ్చు, ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనం వాటర్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది.
ఇది రిజర్వాయర్ పక్క నుంచి వెళ్ళే రోడ్డు. పంప్ హౌస్ దాకా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే మెల్లగా చీకటి అవుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని, అది చూపిద్దామని ఇంకా లైట్ పోతుందని కిందకి స్టార్ట్ అయ్యాం. రిజర్వాయర్కి ఎంట్రన్స్ లోనే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది, దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ ఏముందనేది మీరే చూడండి. రిజర్వాయర్ లో నుంచి వాటర్ కూడా మన పంట పొలాలు కానీ ఇక్కడ కాలువ ఒక బ్రిడ్జ్ లాగా తీసి దాంట్లోంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. రోడ్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి, చాలా డ్యామేజ్ ఉన్నాయి రోడ్స్ కూడా. చూడండి వాటర్ ఆ పైపుల లాగా అది కెనాల్ లాగా కట్టారు. అయితే నేను చెప్పిన సర్ప్రైజ్, ఇక్కడ మనకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది కానీ చాలా లోతుంది. ఎవ్వరు కూడా దిగడానికి ట్రై చేయొద్దు. చాలా అంటే చాలా లోతుంది, చాలా పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. నేను మీకు పైనుంచి చూపిస్తాను ఎంత లోతుంది అనేది. ఒకసారి పైనుంచి చూడండి. యాక్చువల్ మేము వెళ్ళిన రోజు ఇంకా వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంటాయి వాటర్. మధ్యలో ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు లోకలర్స్, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు ట్రై చేయకండి. చాలా అంటే చాలా డెప్త్ ఉంది. ఆయన లిటరల్గా స్విమ్ చేసుకుని వెళ్ళండు. వ్యూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ వాటర్ ఎక్కువ లేకుండే. మనం ఇంకొంచెం దగ్గర నుంచి చూద్దాం. నేను మీకోసం నేను వాటర్ ఫాల్ కింద దాకా కూడా వెళ్ళాను చూపిద్దామని. కిందంటే ఓన్లీ అక్కడ ఒక అతను ఉన్నాడు ఫిషర్మెన్, అతని హెల్ప్ తీసుకునే వెళ్ళాను. అతన్ని అడిగి దిగడం కూడా కొంచెం డేంజరసే. ఈ వ్యూ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నారు, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.